దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. దినవృత్తాంతముల గ్రంథంలో 20వ అధ్యాయము 5వ వచనం. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేముల జనముల మధ్య నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, ఆకాశమందు దేవుడవై ఉన్నావు అనే సంగతిని మనము మాట్లాడదాము. యెహోషాపాతు ఇశ్రాయేలుకి యూదులకి మధ్యలో నిలబడి మాట్లాడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. ఆహాబు అనే వ్యక్తి ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు, యెహోషాపాతు యూదులకు రాజుగా ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఆయన మాట్లాడుతున్న ఈ మాట ఏమంటే, యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. సైన్యములకు అధిపతి అయి యెహోవా అను నామము కలిగినటువంటి ఈ దేవుడు ఆకాశమందు దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఉన్నత స్థలములందు నివసించువాడు. ఎక్కడ నివసించేవాడు? ఉన్నత స్థలములందు నివసించువాడు. ఆయన పైనున్నవాడు, కిందున్నవాడు కాదు. అంటే భూ సంబంధమైన వ్యక్తి కాదు, ఆయన పర సంబంధమైన వ్యక్తి అని మనకి అర్థమిస్తుంది. అందుకే ఆయన స్థానము ఆకాశమందు ఉన్నది. అట్లని భూమి మీద లేడా అంటే, భూమి మీద కూడా ఆయన సంచారం చేస్తున్నాడు, ఆత్మరూపంలో సంచారం చేస్తున్నాడు, మన మధ్యలో ఉండి సంచరిస్తున్నాడు. వాక్యంలో ఆయన మిళితమై ఉన్నాడు. వాక్యమే దేవుడు, వాక్యంలో ఉన్నాడు, మనలో కూడా ఆయన నివాసము చేస్తున్నాడు. కానీ ఆకాశమందు నివసిస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన గురించి ఆయన అంటున్నాడు, యెహోషాపాతు, ఆకాశమందు దేవుడవై ఉన్నావు నీవు అని అంటున్నాడు. చూడండి, ఒక 73వ కీర్తన 25వ వచనంలో ఉంటుంది ఆ మాట కూడా. తీసే రాదు, నాకు లేట్ అవుతుంది. ఆకాశమందున్న దేవుడు అనే సంగతిని గురించి రాయబడింది అక్కడ 73వ కీర్తన 25వ వచనం. చూడండి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర లేదు. దేవుడు ఎక్కడున్నాడంటే ఆకాశం అందున్నాడు. ఆకాశంలో నీవు తప్ప నాకెవరున్నారు. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా అనే పాట కూడా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. అంటే దేవుడు ఆకాశంలో నివాసం చేస్తున్నాడు, ఉన్నత స్థలమందు నివాసం చేస్తున్నాడు, భూమికి పై భాగంలో ఆయన నివాసం చేస్తున్నాడని దాని అర్థము. ఆయన ఆకాశమందు నివాసం చేస్తున్నాడు. మనుషులు భూమి మీద బ్రతికినంత కాలము నివాసం చేస్తున్నారు. చనిపోయినప్పుడు ఈ దేహం మట్టిలోకి కలుపుతున్నారు. కానీ దేవుడు దయచేసిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందని బైబిల్ గ్రంథంలో మనకు రాసి ఉంచినారు. ఆది కాండంలో అయితేనే, అలాగే ప్రసంగి గ్రంథంలో కూడా ఆ మాటలు రాయబడి ఉంటాయి. దేవుడు దయచేసిన ఆత్మ దేవుని దగ్గరికే వెళ్తుంది. ఎక్కడున్నాడు ఆ దేవుడు? ఆకాశం ఉన్నాడు. అందుకని ఆ ఆకాశంలో నీవు తప్ప నాకెవరు లేరని ఇక్కడ భక్తుడు